ఏంటి ఆ గాజులు సర్దుకోవడం, చీర కొంగు ఎగదోసుకోవడం చూస్తుంటే ఏదో గొడవకు వెళ్తున్నట్టుంది కదా! ఇదొక ఆచారం. ఏంటి కొట్టుకోవడం ఆచారమా? కొట్టుకోవడం కాదండి, పట్టుకోవడం ఆచారం. సూర్యనారాయణమూర్తి నోములు నోచుకునేవారు ఇలా జోలె విసురుతారు. అవి మనం పట్టుకోవాలి. గుమ్మడికాయలు, అరటిగెల, కొబ్బరి బొండం, చెరుకు గడ, పసుపు కొమ్ము విసురుతారు. ఇలా పట్టుకోవడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందని, పెళ్ళైన వారికి పిల్లలు పుడతారని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఆ సూర్య భగవాన్ని అనుగ్రహం దక్కుతుందని ఒక నమ్మకం. గుమ్మడికాయ పట్టుకుంటే గుమ్మడికాయ లాంటి ఆడపిల్ల పుడుతుందంట. కొబ్బరి బండం పట్టుకుంటే కోట్లు గడించే కొడుకు పుడతాడంట. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తారు. మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు ఈ సూర్యనారాయణమూర్తి నోములు నోచుకుంటారు. చాలా కాంపిటీషన్ ఉంటది. తోసుకొని మరీ క్యాచ్ పడతారు. మామూలుగా అయితే చాలా ఎక్కువ మందిని పిలుచుకుంటారు. మా ఫ్రెండ్ కూడా ప్రతి సంవత్సరం అలాగే చేసేది. కానీ ఈ సంవత్సరం కొంచెం నీరసంగా ఉందని మా ఫ్లోర్ లో వాళ్ళతో సరిపెట్టింది. ఈ నోముల్లో ముఖ్యమైనది మొక్క పెసలు. మొక్క గాని బాగా వచ్చిందంటే ఆ సూర్య భగవాన్ అనుగ్రహం ఉన్నట్టు. సరిగ్గా రాకపోతే ఏదో లోపం ఉందని నమ్ముతారు.